ఎగ్స్ కానీ మైదా పిండి గోధుమ పిండి ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈ సాఫ్టీ స్పాంజీ చాక్లెట్ కేక్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ముందుగా డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ తీసుకొని లోపల ఉన్న క్రీమ్ అండ్ బిస్కెట్ సపరేట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్లోకి ఒక టీ గ్లాస్ పాలు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి, లేదన్నా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే కొద్దిగా పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బేకింగ్ చేసుకునే ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో 20 మినిట్స్ పాటు బేక్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు క్రీమ్లోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకుంటే క్రీమీగా సాఫ్ట్గా మన క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బేక్ చేసుకున్న కేక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి క్రీమ్ అప్లై చేసుకొని మళ్ళీ పైన లేయర్ పెట్టేసి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకున్న తర్వాత క్రీమ్ అంతా కూడా వేసేసుకుని మనకి నచ్చినట్టుగా స్ప్రింగిల్స్ చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్ అయితే రెడీ.